హాయ్ అండి, వెల్కమ్ టు మై నెక్స్ట్ వీడియో. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే రెయినీ సీజన్లో మనకి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. బాగా వర్షం పడుతూ ఉంటే మనకి వేడివేడి పకోడీ, వేడివేడి పునుగులు అవి వేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటిదే ఈరోజు. ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఆల్రెడీ మా బాల్కనీని మేకోవర్ చేసుకున్నాను. అంటే అందరికీ ఈ రోజుల్లో మెకానికల్ లైఫ్ అయిపోవడంతో చాలామంది బాల్కనీస్ని ఎక్కువ మేకోవర్ చేసుకోవట్లేదు. చాలా సింపుల్గా నేను మేకోవర్ చేసుకున్నాను. సో నేను కూర్చొని స్క్రిప్ట్స్ రాసుకోవడం కానీ, లేదా నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకోవడం కానీ అన్నీ కూడా ఇక్కడే కూర్చొని చేసుకుంటాను అనమాట. సో మీకు నైట్ టైం విజువల్స్ అవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు ఏం చేయబోతున్నానో కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఒక చిన్న షార్ట్ కుకింగ్ వీడియో లాగా ఇది. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వబోతున్నాను. నేను చెప్పా కదా షార్ట్ కుకింగ్ వీడియో అని. ఈరోజు ఇంట్లో మా అమ్మగారు, అనూష, నేను పెద్దగా హెల్ప్ చేయలేదు, జస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను అంతే. వాళ్ళే మొత్తం కష్టం అంతా పడుతున్నారు. పొద్దు నుంచి ఆలు 65 బిర్యానీ చేస్తున్నారు. ఈరోజు వెదర్ ఎంత కూల్గా ఉందో, బిర్యానీ అంత హాట్గా ఉంటుంది. నేను అదే చెప్పాను, ఏదైనా స్పెషల్ చెయ్యమ్మా ఈరోజు చాలా బాగుంది అంటే మా అమ్మ బిర్యానీ చేద్దామని అంది, ఆలు 65 బిర్యానీ. సో ఇప్పటికే ఆల్మోస్ట్ సగం పని వాళ్ళు చేస్తారు. ఇది జస్ట్ ఒక చిన్న అంటే కైండ్ ఆఫ్ వ్లాగ్, అంటే డైలీ వ్లాగ్ టైప్లో అనమాట. సో ఎక్కడికి వెళ్ళలేదు. చూడండి వెదర్ ఎంత బాగుందో. వర్షం పడేలా ఉంది కానీ వర్షం ఇంకా పడలేదు. ఫుల్ క్లౌడీగా ఉంది, చల్లటి గాలి వీస్తుంది, చాలా బాగుంది. సో ఈ వెదర్లో చూడండి అలా. ఇది మా యూటిలిటీ ఏరియా, మొత్తం మొక్కలు పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం వేస్తున్నాం? బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు ఏవో వేసినట్టున్నాం, బిర్యానీ ఐటమ్స్ ఏవో, మసాలా ఐటమ్స్, మసాలా దినుసులు వేస్తున్నాం. షాజీరా. అండ్ ఇటు సైడ్ ఏమవుతుంది? ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాయి. ఇది ఒకసారి కలపాలి. మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఆలు 65. అండ్ ఇది ఇక్కడ డ్రై ఫ్రూట్స్, కాజు కూడా ఫ్రై చేసుకున్నారు. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీనికి ఏం వేస్తున్నారు? సాల్ట్. అంటే అందులో ఆ పెద్ద గిన్నెలో రైస్ వేస్తారా? బాస్మతి రైస్ని ఉడికిస్తారా? ఇప్పుడు అంటే ఫస్ట్ బాస్మతి రైస్ ఉడికించి దాన్ని 70% అయిపోగానే తీసేస్తాం. తీసి అప్పుడు నెక్స్ట్ ఆలు వేస్తాం, ఆలు 65. ఓకే ఓకే. ఇక్కడే ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఇంకా పెరుగు. ఇది పెరుగేనా? అలా అనిపించట్లేదు. బాగా మ్యాష్ చేసింది, బాగా మ్యాష్ చేసింది. ఓకే, బ్లెండ్ చేసిన పెరుగు.
ఓకే, ఇదిగో ఇది నువ్వు పైన టాపింగ్ కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. దీనిలో నిమ్మకాయ పిండుకోవాలా? ఓకే ఓకే. ఇదిగో పొయ్యి బయట పెట్టేశాను. ఇదిగో పొయ్యి బయట పెట్టా, సిలిండర్ ఇక్కడే ఉంది. దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేసి ఆ పెద్ద గిన్నె ఉంది కదా, ఈ పెద్ద గిన్నె ఏదైతే ఉందో ఆ పెద్ద గిన్నె ఈ పెద్ద స్టవ్ మీద పెట్టి బిర్యానీ చేస్తాం అన్నమాట. బిర్యానీ ప్రిపరేషన్స్. ఇందులో ఏంటంటే వేసావు? గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం. ఓకే, స్పైసీగా రావాలి కదా మనకి. ఇంకొంచెం ఏదో వేసుకోవాలేమో, ఇంకా అదేదో కాశ్మీరీ చిల్లీ పౌడర్ లాంటివి ఏమైనా. అది లేకపోతే స్కిప్ చేయమా. ఇది ధనియా పొడి. ఓకే, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా వేస్తున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకోవాలా? ఓకే, ఆ బ్లెండ్ చేసిన పెరుగు ఇది. ఇందాక ఇది పుల్లగా ఉండాలని ఏమైనా ఉంటుంది ఏంటి? చెప్ప అదేమి అవసరం లేదు, పుల్లగా ఏమి ఉండక్కర్లేదు. ఒక 2 minutes మిక్స్ చేస్తే మసాలాలో పెరుగు మిక్స్ అవుతుంది. ఇక్కడ మనకి రైస్, బాస్మతి రైస్ నానపెట్టింది. దీన్ని ఇప్పుడు చిన్న పెద్ద పొయ్యి, సింగిల్ బర్నర్ పొయ్యి మీదకి ఎక్కించేస్తే, స్టవ్ మీదకి ఎక్కించేస్తే బిర్యానీ అబ్బా ఘాటు బాగా వస్తుంది. బిర్యానీ రెడీ అవుతుంది అన్నమాట. మా నాన్నగారు మ్యాచ్ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు బీన్ బ్యాగ్లో. సండే కదా, కాస్త రిలాక్సేషన్ ఉంటుంది. మిగిలిన రోజులన్నీ ఫుల్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం, కిచెన్లోకి. ఈ మసాలాలోకి మనం ఆలూని మిక్స్ వేస్తామా? చేస్తాం. ఆలూని మిక్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ అనుష ఏదో చేస్తుంది. కొత్తిమీర తరుగుతున్నావా? ఓకే, కొత్తిమీర వేసేస్తున్నావా? ఇది ఉడుకుతూ ఉండదు, ఉడుకుతూ ఉండకూడదా? ఉడకాలి. ఇది ఉడుకుతూ ఉంది కదా, ఉడుకు పట్టినప్పుడు ఇందులో కొత్తిమీర అలా కొంచెం అలా. అంటే కొత్తిమీర అది ఎక్కువేమో? సరిపోతుంది. సరిపోతుందా? అది కేజీ బియ్యానికే అలా సరిపోతుంది. ఇందులో నిమ్మకాయ, ఇందులో కలుపుతున్నాను ఆలుగడ్డ. అంటే అంటే పడిపోతుందేమో చూసుకో. అంటే ఒకేసారి అలా పడేస్తే పడిపోతాయేమో, అంటే బయటికి తుళ్ళిపోతుందేమో. మా దుంపలు ఎక్కువైపోయి మసాలా తక్కువైందేమో చూడు. సరిపోతుంది అది? ఇమీడియట్ గా తీసేవేంటి? ఇమీడియట్ గానే తీసేయాలి, లేకపోతే ముక్క మెత్తబడుతుంది. అంటే బంగాళదుంప మెత్తబడిపోతుందా? ఈ పొయ్యి కనెక్ట్ చేసాము సిలిండర్ కి, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ బర్నర్ లో ఏదో ప్రాబ్లం ఉంది. బర్నర్ అంతా నల్లగా అయిపోయి ఒక సైడే మంట రావట్లేదు. ఓకే, ఇది పాలమరగ అనుకుంటా. ఇది బర్నర్ ఒకసారి వాష్ చేస్తే ఇదవుతుంది. మళ్ళీ ఈ స్టవ్ మీదే పెట్టుకున్నాం పెద్ద గిన్నెతో. ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు అందులో వేసేస్తారు. వేసేసి ఆల్రెడీ ఇక్కడ మసాలా రెడీ అయిపోయింది. ఇక్కడ 65 ఆలు 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నం అంతా కూడా ఇందులో వేసి ఉడికించేస్తారు. బిర్యానీ అయ్యేలోపు చక్కగా ఏదైనా రిలాక్స్ అవుతూ జుమ్మని తుమ్మెదవేట గుమ్మనే బలపుల తోట అదేమో మామా సరిలే ప్రేమ సరసాల సాగరాలే మదించైనా సరసాల దీవి చేరి సుఖించైనా.
మీతో పాటు పాడడం రావట్లేదు, ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా బీట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. సో అనుకున్నట్టే ఇది మొత్తం ప్యాక్ చేసి రెడీ చేసాము. ఒక 20 minutes పాటు దాన్ని ఫ్లేమ్ లేకుండా ఓన్లీ దమ్ మీద ఉడికించాము, దమ్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేస్తాం. అండ్ వెదర్ కూడా అలాగే ఉంది. ఆహా, నేనైతే ఆగలేక కప్పులో తెచ్చేసుకున్నాను. అనుష ఇంకా అమ్మాయి ఏదో పనిలో ఉన్నారు, వాళ్ళు అన్నీ సర్దుకుంటున్నారు, ఈలోపు ఆగమన్నారు. సో ఎక్సలెంట్గా ఉంది. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది, అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.